మహారాష్ట్ర విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఓపీ పరిస్థితి చూసుకుంటే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీకి నార్మల్ ఓపీకి ఒకే విభాగం కావడం వల్ల రోగులతో వచ్చిన అటెండర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆ ఇబ్బంది ఒక విషయానికి వస్తే ఇక్కడ వచ్చిన అటెండర్లకి అదేవిధంగా రోగులకి కూడా సెక్యూరిటీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు బాధాకరమైన మాటలతో మీరు మనుషులు అనుకుంటున్నారా, పశువులు అనుకుంటున్నారా వంటి అసహ్యకరమైన మాటలు ఇక్కడ పేషెంట్లకి ఇటువైపు అటెండర్లకి కూడా వీళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. ఓవైపు చీదరింపులు, చీత్కారాలు, మరోవైపు సత్తా లేని సిబ్బంది. ఇది జిల్లా కేంద్రమైన మహారాష్ట్ర ప్రభుత్వ వైద్యశాలలో పరిస్థితి. ఎందరో పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబీకులు వైద్యం నిమిత్తం ఇక్కడికి వస్తే వారికి ఎదురైన చేదు అనుభవం ఇది. ఉదయం నుంచి గంటలు తరబడి నిరీక్షించినా పట్టించుకునే నాథుడు లేడు. ఇక్కడ ఓపీ రోగులకు ప్రత్యేకించి ఒక క్యూ లైన్ ఉంది. అత్యవసర చికిత్సకు మరో లైన్ ఉంటుంది. ఉదయం నుంచి ఈ 2 కౌంటర్ల వద్ద రోగులను తీసుకువచ్చిన అటెండర్లు పడిగాపులు కాస్తున్నారు. సమయం గడిచే కొద్దీ క్యూ లైన్ల సంఖ్య పెరిగిపోతుంది తప్ప అక్కడికి విధి నిర్వహణ నిమిత్తం వచ్చిన సిబ్బంది మాత్రం లేరు. ఇదే సమయంలో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది రోగులను తీసుకొచ్చిన వారి పట్ల అత్యంత నీచంగా మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నారు. వచ్చిన వారిని చీత్కరిస్తున్నారు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు, గతి లేక వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇంకోవైపు కౌంటర్ల వద్దకు వచ్చిన సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారు. క్యూ లైన్లు కదలటం లేదు, పట్టించుకునే నాథుడు లేడు. ఎవరికి చెప్పాలో తెలియదు, ఎంతసేపు అలా వేచి చూడాలో కూడా తెలియదు. ఈలోపు రోగుల ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎమర్జెన్సీ కౌంటర్ వద్ద ఉండాల్సిన సిబ్బంది లేరు. దాంతో వారిని కూడా సాధారణ కౌంటర్లోనే ఉంచేశారు. అత్యవసర చికిత్స అందించాల్సిన పరిస్థితి కూడా లేదు. చెప్పినా పట్టించుకునేవారు లేరు. బతకకపోవడం అనేది దైవాధీనమే. మరో ఆధారం లేక నిస్సహాయ పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి కుటుంబీకులు మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాన్ని నమ్ముకొని వచ్చారు. కానీ అక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. సమయం గడుస్తున్నా అధికారులు కూడా కనబడట్లేదు. భద్రతా సిబ్బంది వేధింపులు, సాధింపులు అంతకు మించి ఎక్కువవుతున్నాయి. రోగులు వెంట వచ్చిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏమి చేయాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేవుడిపై భారం వేసి కాలక్షేపం చేయడమే మిగిలింది. అధికారులు ఏమిటిది? అయ్యా ప్రజాప్రతినిధులారా ఏమిటిది? అయ్యా వైద్యులారా ఏమిటిది? ఈ మాత్రం దానికి ఒక వైద్యశాల, వైద్యులు, సిబ్బంది, వారికి జీతభత్యాలు ఇవన్నీ అవసరమా అన్నది సామాన్యులకు అంతుబట్టని ప్రశ్న. ఈ ఆసుపత్రి కేవలం వైద్యులు, సిబ్బంది బతకడానికి మాత్రమే పెట్టినట్లుంది కానీ ప్రజలకు వైద్య సేవలు అందించే ఉద్దేశం ఏ కోసానా కనిపించట్లేదు. అయ్యా జిల్లా కలెక్టర్ గారు, మీరైనా స్పందించండి. ముందు మహారాష్ట్ర ప్రభుత్వ వైద్యశాలకు పట్టిన ఈ రోగాన్ని కుదర్చండి. మంత్రులు ప్రకటనలు, ఫోటోలు కాదు, ఇదిగో ఒక్కసారి రండి, ప్రజల దీనావస్థ చూడండి. మా తమ్ముడు రక్తం కప్పుతాడు, అంబులెన్స్ తీసుకొచ్చాం, ఎమర్జెన్సీ అని చెప్పేసి టికెట్ బుక్ చేసుకున్నాం. అక్కడ ఎమర్జెన్సీ 6 నెంబర్లు ఎవరు లేరంట. ఆ పక్కన వెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇప్పించినట్టుగా వాళ్ళు వర్కౌట్ చేసుకుంటారు. చెప్పండి, ఎమర్జెన్సీ అంటే ఏంటి మరి? Don't forget to subscribe.